కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ కొత్త జిల్లాలపై సర్కార్ కసరత్తు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. పరిశ్రమలకు భూములు కావాలంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఎంపీ భరత్ విమర్శించారు. మెడికల్ కాలేజీల మీద ప్రేమ ఉంటే రుషికొండ మీద 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని, ఆ డబ్బుతో 2 మెడికల్ కాలేజీలు పూర్తయ్యవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని, అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలని ఎంపీ అన్నారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటిపల్లి గ్రామ సమీపంలో బైక్ పై ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రయాణిస్తుండగా వారిని గమనించిన ఎమ్మెల్యే ఏఎంఎస్ రాజు మందలించారు. ఇలా బైక్ పై ప్రమాదకరంగా 4 ప్రయాణిస్తే ప్రాణాలకే ప్రమాదమని సూచించారు. ఆ తర్వాత వారిలో 2ని తన కారులో మడకశిరకు పంపించారు ఎమ్మెల్యే. నూరు భాషా వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా కె నాగుల్ మీరా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎంఎస్ షరీఫ్ హాజరయ్యారు. నాగుల్ మీరాతో పాటు డైరెక్టర్లుగా 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా హరిజన తిమ్మప్ప బాధ్యతలు చేపట్టారు. అంతకుముందున చైర్మన్ తలారి రాజ్ కుమార్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేశారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు వంటి కనీస అవసరాలపై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. ఎల్లుండి ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం లింగనపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 50 ఎకరాల్లో 20 కోట్ల వ్యయంతో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి స్వామి పర్యవేక్షించారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. ఈ నెల 14, 15న విశాఖలో 2 రోజుల పాటు సిఐఐ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం దేశ విదేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు విశాఖకు తరలి వస్తున్నారు. మొత్తం 50కి పైగా దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఎంఎస్ఎంఈలో సబ్సిడీ కోసం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనకు దిగారు. ఏపీ సచివాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు విదేశీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తూ రాష్ట్రానికి చెందిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆర్పి పట్నాయక్ అన్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం తనకు లభించినట్లు అనిపించిందని ఆర్పి తెలిపారు.